శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తాత్రేయ స్వామి ప్రబోధించిన ధర్మాలను సనత్కుమారుడికి నారదుడు వివరించాడు. వాటిని వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి తెలుపసాగారు. అందులో భాగంగా ఏకాదశి వ్రతాన్ని గురించి ఇలా తెలుపసాగారు. సనత్కుమార, సర్వపాప వినాశకంగా సర్వపుణ్యదాయకంగా ముల్లోకాలలోనూ ప్రసిద్ధికెక్కిన మరి ఒక వ్రతం ఉన్నది. దానిని మీకు చెబుతున్నాను. దీన్ని చాతుర్వర్ణాల వారు, స్త్రీ పురుషులందరూ చేసుకోవచ్చు. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. భక్తితో చేస్తే ముక్తి లభించి తీరుతుంది. దీని పేరే ఏకాదశి వ్రతం. కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. భుజించడం మహాపాపం, నరకహేతువు. ఉపవాస ఫలం పూర్తిగా దక్కాలంటే దశమి నాటి రాత్రి, ఏకాదశి 2 పూటలు, ద్వాదశి నాటి రాత్రి మొత్తం 4 భోజనాలు మానేయాలి. ఏకాదశి నాడు భోజనం చేయడం అంటే సర్వ పాపాలను ఏరికోరి కావాలని భుజించడం అన్నమాట. అందుచేత ఏకాదశి నాడు 2 పూటలా నిరాహారులై ఉండాలి. బ్రహ్మహత్య మహాపాతకంతో సాటి వచ్చే సర్వపాపాలు ఏకాదశి నాడు అన్నాన్ని ఆశ్రయిస్తాయి. అందుచేత ఆ రోజు భుజించిన వాడికి అవి సంక్రమిస్తాయి. ఇక అతడికి నిష్కృతి ఎలా చెప్పు? పాపాలు చేసినవారు కానీ చేయనివారు కానీ ఏకాదశి నాడు నిరాహారులుగా ఉంటే పరమపదాన్ని చేరుకుంటారు. ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది గనుక భవబంధాలను తెంచుకోవాలనుకునేవారు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. దశమి రోజున తెల్లవారుజాముని లేచి దంతధావనాదాలు ముగించుకుని తలారా స్నానం చేసి నియతేంద్రియుడై భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ రాత్రికి నారాయణ సన్నిధిలోనే నిద్రించాలి. ఏకాదశి నాటి ఉదయం కూడా అలాగే లేచి స్నానాధికాలు ముగించుకుని జనార్దనుణ్ణి గంధపుష్పాదులతో షోడశోపచార పూజ విధిపూర్వకంగా చేయాలి. అటుపైన ఇలా చెప్పుకోవాలి: పుండరీకాక్ష, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తాను. అచ్యుత శరణు శరణు. ఇలా చెప్పుకుని దేవదేవుడైన చక్రి పట్ల భక్తిభావంతో సంతుష్టాత్ముడై ఉపవాసం స్వామివారికి సమర్పించాలి. ఆ రాత్రి స్వామి సన్నిధిలోనే జాగరణం చేయాలి. గీత, వాద్య, నృత్య, పురాణ శ్రవణాదులతో కాలక్షేపం చేయాలి. గీతం, వాద్యం, నృత్యం, పురాణ పఠనం, వేద పఠనం, ధూపం, దీపం, నైవేద్యం, పుష్పగంధానులేపనం, ఫలం, అర్ఘ్యం, ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారం, ఆర్తికం, వీటిని భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో ఇంద్రియ నిగ్రహంతో త్రికణ శుద్ధిగా జాగరూకుడై ఆ రాత్రి జాముకి ఆచరించాలి. ఉపవాసం ఎంత ముఖ్యమో జాగారం కూడా అంత ముఖ్యం. విష్ణుమూర్తికి 26 గుణాధికంగా సంతృప్తిని కలిగిస్తుంది జాగరణం. ఈ రెండింటినీ భక్తితో చేసిన వారికి మరింక పునర్జన్మ లేదు. ఈ వ్రతంలో విత్తశాఠ్యం ఎంతమాత్రం పనికిరాదు, అనగా లోభత్వము పనికిరాదు. ధనవంతుడు లోభించి క్లుప్తంగా ఈ వ్రతం చేస్తే ఆ దుర్మార్గుడు విష్ణుమూర్తిని మోసగించినట్లు. దానికి తగిన శాస్తి జరుగుతుంది. కలి భుజంగ దుష్టులై మాయాపాశ విమోహితులై కొందరు పాపాత్ములు ఏకాదశి నాడు నిద్రిస్తారు. వాళ్ళు ఏమి నష్టపోతున్నారో, ఎంత నష్టపోతున్నారో తేల్చి చెప్పడం కష్టం. జీవితం అధ్రువం కాబట్టి ఒకసారి జార విడుచుకున్న ఏకాదశిని కూడదీసుకోవడం అసంభవం. పౌరాణికుడు దొరక్కపోతే గీత నృత్యాదులతో జాగారం చేయాలి. దొరికితే పురాణ పఠనం చేయడమే అత్యుత్తమం. ఇలా జాగరణం చేసిన హరిభక్తులు పితృదేవతలకు వైకుంఠవాసులవుతారు. హరిభక్తులు పితృదేవతలు వైకుంఠవాసులవుతారు. జన్మాంతంలో తాము వైకుంఠం చేరుకుంటారు. 60,000 వర్షాలు ఆ ద్వీపంలోనే నివసిస్తారు. తాను కాళ్లతో రేపిన దుమ్ములో ఎన్ని కణాలుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఏకాదశి జాగరికి వైకుంఠవాసమని, కనుకనే ఆ రోజున ఎంత దూరమైనా నడిచి మాధవ ఆలయానికి వెళ్ళాలని పెద్దలు చెబుతారు. ఏకాదశి జాగరణ తరువాత ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తికి పుష్పమంటపం నిర్మించాలి. దీనికి సమర్పించే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. ఇటువంటి విశ్వాసాలతో విశుద్ధ భావాలతో ఏకాదశి ఉపవాసం జాగరణం చేస్తే నిమిష నిమిషానికి చేకూరే పుణ్యం తీర్థకోటికి సాటి వస్తుంది. ద్వాదశి నాటి ఉదయం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని షోడశోపచారాలతో శ్రీహరిని అర్చించాలి. ఏకాదశి నాడు స్వామికి పంచామృత స్నానం, ద్వాదశి నాడు క్షీరాభిషేకం జరపాలి. ఈ రెండూ చేసిన భక్తుడు హరిసారూప్యాన్ని పొందుతాడు. కేశవ, అజ్ఞాన తిమిరాంధుణ్ణి నేను, ఈ వ్రతంతో నీవు ప్రసన్నుడవై సుముఖుడవై జ్ఞానదృష్టిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ నారాయణుడికి సాగిలబడి మ్రొక్కాలి. చక్రికి ఇలా విజ్ఞాపన చేసి ద్వాదశి నాటి మధ్యాహ్నం బ్రాహ్మణ సంతర్పణ జరపాలి. భూరి దక్షిణలతో తాంబూల
నూతన వస్త్ర దానాలతో సంతృప్తిపరచాలి. అటుపైన తాను తనకు నిత్య విధులైన పంచయజ్ఞాలు ముగించి బంధుమిత్రులతో కలిసి మౌనంగా నారాయణపరుడై భుజించాలి. ఇలా చేసిన హరిభక్తుడికి ఏకాదశి వ్రత ఫలంగా పునరావృత్తిరహితమైన విష్ణులోక నివాసం లభించి తీరుతుంది. ఈ వ్రతదీక్షలో ఉన్నంతసేపు వృషులతో, వేద నిందకులతో, వృషలీపతులతో, అయాజ్య యాజకులతో, కుండాశులతో అంటే అక్రమ సంతానమైన వారితో, గోళకులతో అంటే విధవా అక్రమ సంతానం అయిన వారితో, దేవల కాశులతో అంటే స్థావర పూజలతో జీవించేవాళ్ళు, భిషక్కులతో, కావ్యకర్తలతో, దేవ ద్విజ విరోధులతో అంటే దేవతలను బ్రాహ్మణులను విరోధముతో చూసేవారితో, పరాన్న లోలుపులతో, పరస్త్రీ నిరతులతో మాట్లాడకూడదు. మర్యాద కోసం మాట మాత్రంగా కూడా పలకరించకూడదు. అంటే వాక్మాత్రేణాపి వార్చయేత్ అంటే మాట మాత్రం కూడా మాట్లాడకూడదని అర్థం. ఇలాంటి నియమాలు పాటించి నిగ్రహం కలవాడై సర్వహితం కోరుతూ ఏకాదశి వ్రతాన్ని పరిసమాప్తం చేస్తే పరమపదం కైవసమవుతుంది. సారాంశంగా ఒక్క మాట: గంగకు సాటి వచ్చే తీర్థం లేదు, తల్లికి సాటి వచ్చే గురువు లేడు, శ్రీహరికి సాటి వచ్చే దేవదేవుడు లేడు, ఏకాదశి ఉపవాసానికి సాటి వచ్చే తపస్సే లేదు. వేద సమమైన శాస్త్రం, శాంతి సమమైన సుఖం, సత్యమయమైన వెలుగు, సమయమైన తపస్సు లేవు. తల్లికి సరితూగే ఓర్పరి, కీర్తికి సరితూగే ధనం, జ్ఞానానికి సరితూగే భావం, ఉపవాసానికి సరితూగే తపస్సు లేవంటే లేవు. నాస్తి గంగాసమం తీర్థం, నాస్తి మాతృసమో గురుః, నాస్తి విష్ణుసమో దేవః, తపోనానశనాత్పరం, నాస్తి వేదసమం శాస్త్రం, నాస్తి శాంతిసమం దుఃఖం, నాస్తి సత్యతమం జ్యోతిః, తపోనానశనాత్పరం, నాస్తి క్షమాసమా మాతా, నాస్తి కీర్తిసమం ధనం, నాస్తి జ్ఞానసమో భావః, తపోనానశనాత్పరం. భద్రశీల గాథ. వేదధర్ముడు ఇంకా ఇలా చెప్పసాగారు: సనత్కుమార, ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉన్నది. దాన్ని చెబుతాను, ఆలకించు. పూర్వకాలంలో గాలవుడు అనే ముని ఉన్నాడు. నర్మదా తీరంలో కందమూల ఫలాలు, సమిత్కుశ పుష్పాదులు సమృద్ధిగా దొరికే ఒక సుందర అరణ్యంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. శాంతిదాంతులు గలవాడు, సత్యపరాయణుడు, జితేంద్రియుడై తపస్సును కొనసాగిస్తున్నాడు. ఆ అరణ్య సౌందర్యం, పక్షి మృగాల కోలాహలం సిద్ధచారణ గంధర్వ యక్ష విద్యాధరాదులను సైతం ఆకర్షిస్తూ ఉండేది. వారు అక్కడ వచ్చి సంచరించేవారు. ఈ తపోనిధి అయిన గాలవునికి భద్రశీలుడనే కుమారుడుండేవాడు. ఇతడు చాలా అందగాడు, పేరుకు తగ్గట్టే శీల సంపన్నుడు, జాతి స్మరుడు, నారాయణ భక్తి పరాయణుడు. అతడు బాలుడుగా ఉన్నప్పుడే ఆటలు పాటలు శ్రీహరిపరంగా సాగించేవాడు. మట్టితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని అర్చించడం బాల్యక్రీడగా జరిపేవాడు. అర్చన ముగిశాక సకల జగత్తులకు సకల శుభాలు కల్పించమని ప్రార్థిస్తూ స్వామికి నమస్కరించేవాడు. ఉన్నట్లుండి ఒకరోజు ఏకాదశి అని ఉపవాస దీక్ష స్వీకరించేవాడు. రాత్రి జాగారం చేసేవాడు. బాల్యం నుండి ఇలా భక్తి తత్పరుడైన భద్రశీలుడిని చూసి అతడి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు. ఒకనాడు తండ్రి గాలవుడు భద్రశీలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ, నాయనా, మహాయోగులకు సైతం దుర్లభమైన నీ భక్తి, నీ ప్రవర్తన నన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. పేరుకు తగినట్లుగానే ఉన్నావు తండ్రి. నిత్యము నీవు చేసే హరిపూజలు, సర్వభూతహితము, ఏకాదశి వ్రతాలు, నిర్మమంగా శాంతచిత్తంతో చేసే హరినామ స్మరణలు ఇవన్నీ నీ ఈడుపిల్లల్లో ఉన్నవి, కన్నవి, విన్నవి కావు. నీకసలు ఈ విష్ణుభక్తి ఇంత చిన్న వయసులోనే ఎలా ఏర్పడింది? నా ఆలోచనకి అందడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు, విని నిండుగా సంతోషిస్తాను అన్నాడు. అప్పుడు భద్రశీలుడు, తండ్రి, జాతస్మరుణ్ణి గనుక క్రిందటి జన్మలో యమధర్మరాజు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకమున్నాయి. నీవు అడిగావు గనక అన్నీ వివరంగా చెబుతాను, విను. నేను క్రిందటి జన్మలో సోమవంశంలో పుట్టిన మహారాజుని. అప్పుడు నా పేరు ధర్మకీర్తి.
దత్తాత్రేయుడి శిక్షణలో ఆయా వేదశాస్త్రాలు తెలుసుకుని ధర్మబద్ధంగా 9000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాను, కీర్తి గడించాను. ధర్మకీర్తి అనే పేరుని చరితార్థం చేసుకున్నాను. ప్రజలంతా నన్ను దైవంతో సమానంగా చూసేవారు. రాజ్యం అకంటకంగా ధనధాన్య సమృద్ధులతో తులతూగుతోంది. ఆ కీర్తి, ఆ భోగాలు రెండూ కలిసి లక్ష్మీమదం గట్టిగా తలకెక్కింది. పాషండుల సలహాలు వింటూ అధర్మాలు చేశాను. పూర్వ సంచితాలైన పుణ్యాలన్నీ పోగొట్టుకున్నాను. కూడని యుక్తులు చెబుతూ వితండవాదాలు చేస్తూ రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులు, సమస్త ధర్మకార్యాలను, నోములు, వ్రతాలు, జపాలు అన్నింటినీ నిలుపుదల చేశాను. నేను అధర్మ మార్గం పడితే నా ప్రజలు అంతకన్నా ముందుకు వెళ్ళరు. ఎన్నెన్నో ఘోరాలు చేశాను. వారు చేసిన పాపకృత్యాలలో పరిపాలకుడుగా నా భాగం నాకు దక్కుతూ వచ్చింది. ఇలా రకరకాలుగా పాపం ప్రోగు చేసుకున్నాను. ఒకనాడు 10 మంది స్నేహితులతో కలిసి మృగయా వినోదం కొరకు అడవికి వెళ్ళాను. క్రూర మృగాలను వేటాడి అలసిపోయాను. సాయంకాలం అయ్యేసరికి రేవా నదీ తీరాన్ని చేరుకున్నాను. అలసి గుర్రాన్ని ఒడ్డున నిలిపి హాయిగా నదిలో స్నానం చేశాను. వేటలో పడి ఉదయం నుండి ఏమీ తినలేదు కనుక నీళ్లతో కడుపు నింపుకున్నాను. ఇంతలో సూర్యాస్తమయమయ్యింది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకున్నాయి. సేద తీర్చుకుని జలక్రీడ ముగించి గట్టుకు చేరుకున్నాను. అల్లంత దూరాన మనుజుల అలికిడయ్యింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. ఎవరో సమీప గ్రామస్తులు రేవానదీ తీరంలో గుట్టుగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. నేను కూడా వారిలో ఒకడినే కూర్చుండిపోయాను. వారితో పాటు ఆ రాత్రంతా జాగారం చేశాను. గుర్రపు స్వారీ, రోజంతా వేట, తిండి తిప్పలు లేకపోవడం, జాగరణం అన్నీ కలిసి అలసడలో ప్రాణాలు ఎగిరిపోయాయి. భీకరాకారులు, యమభటులు ప్రత్యక్షమయ్యారు. నన్ను యమపాశాలతో బంధించి యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుణ్ణి పిలిచి నా పాపాల చిట్టా చదవమన్నారు. చిత్రగుప్తుడు ఒక క్షణం ఆలోచించాడు. ధర్మరాజా, ఈ ధర్మకీర్తి తొలినాళ్లలో ధర్మాత్ముడు ఈ శ్రీ దత్తాత్రేయ గురువర్యుని శిక్షణలో అతని దర్శనం, స్పర్శనం, సంభాషణం వల్ల ధర్మశాస్త్రాలన్నీ ఎరిగి ధర్మబద్ధంగా జీవించిన వ్యక్తి. ఆ తర్వాత కొన్నాళ్లకు సాంగత్య దోషాల వల్ల అధర్మాత్ముడుగా మారాడు. ఇతడు చేయని పాపం లేదు. కానీ దత్తస్వామి కృప వల్ల నిన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. నిరాహారుడై హరిపూజలో కూర్చున్నాడు. జాగరణం చేశాడు. ప్రాణాలు వదిలేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా పాప ఫలం తప్పనట్లు పుణ్యఫలమూ తప్పదు. కనుక ఈ వ్రతంలో ఇతడి పాప సముద్రాలన్నీ ఇంకిపోయాయి. పుణ్యఫలమే మిగిలి ఉన్నది అని చిత్రగుప్తుడు ఇలా చెప్పేసరికి, తండ్రి, యమధర్మరాజు సింహాసనం నుండి దిగివచ్చి నాకు సాష్టాంగపడ్డాడు. షోడశోపచారాలు చేశాడు. యమభటుల్ని అందరినీ పిలిచి ఇలా ప్రకటించాడు. దూతలారా, మీరందరికీ ఒక హితం చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ధర్మపరాయణులై జీవితాలు గడిపి అసువులు బాసిన వారిని ఎవరినీ నా దగ్గరికి తేకండి. విష్ణుభక్తి పరాయణులు, వారి బంధుమిత్రులు, దైవం పట్ల కృతజ్ఞతాభావంతో జీవించేవారిని, ఏకాదశి వ్రత పరులని, జితేంద్రియులని, నారాయణ అచ్యుత అని భవార్తి శమనం కోసం హరినామస్మరణ బిడియపడకుండా బిగ్గరగా చేసేవారిని విడిచిపెట్టండి. వీళ్ల జోలికి మీరు వెళ్ళవద్దు. దూరం తొలగి వచ్చేయండి. వీళ్ళకి నేను వేసే శిక్ష ఏమీ లేదు. స్వాచారపరులు, గురుసేవకులు, సత్పాత్ర దాన నిరతులు, పాషండ సాంగత్య దూరులు, సత్సంగ లోలుపులు, హరిహర సమబుద్ధిమంతులు, ఉపకారశీలురు, బ్రాహ్మణ భక్తి కలవారు, వీరి జోలికి మీరు పోవద్దు. వీరిని ఎప్పుడూ నా సన్నిధికి తేవద్దు. తల్లిదండ్రుల్ని ఏడిపించుకుని తినేవాళ్ళని, లోక కంటకులని, బ్రహ్మద్వేషులని, దేవుడి సొమ్ము దిగమింగేవాళ్ళని, జననాశనకారులను, ఇలాంటి అపరాధుల్ని పట్టి తీసుకురండి. నా సమక్షంలో నిలబెట్టండి. తగిన శిక్షలు వేస్తాను. ఏకాదశి వ్రత పరాన్ముఖుల్ని, ఉగ్రశీలురు, లోకాపవాద నిరతులు, పరదూషణ పరాయణులు, గ్రామ వినాశకులు, ఉత్తములను నిందించేవారు, బ్రాహ్మణుడి సొమ్ము కాజేసిన వాళ్లను, వీరిని బంధించి తీసుకురండి. వీళ్లతో మనకు పని. నోరారా హరినామాన్ని జపించని వారు, హరికి నమస్కరించని వారు, హరి కోవెలకు వెళ్ళని వారు, వీళ్ళని వెదికి పట్టుకుని రండి. ఇలాంటి మహాపాప ప్రశస్తులు మనకు కావాలి అని తెలిపారు యమధర్మరాజు. తండ్రి, యమధర్మరాజు తన భటులకు జారీ చేసిన ఆజ్ఞలను విన్నాను.
నాలో గొప్ప అనుతాపం బయలుదేరింది. చేసిన పాపకృత్యాలన్నీ కళ్ళ ఎదుట మెదలి పశ్చాత్తాపం చెందాను. ఆపుకోలేని దుఃఖంతో వలవలా ఏడ్చాను. యమధర్మరాజు గారు ఓదార్చారు. దుఃఖపడకు, ఏకాదశి వ్రతం వల్ల, ఈ అనుతాపం వల్ల, సద్ధర్మ శ్రవణం వల్ల నీవు పాపరహితుడవే కాదు, మహాపుణ్యాత్ముడివయ్యావు అంటుండగానే నాకు నారాయణ రూపం వచ్చేసింది. సహస్ర సూర్య సంకాశుణ్ణి అయిపోయాను. యమధర్మరాజు మళ్ళీ నాకు సాష్టాంగపడ్డాడు. యమదూతలందరూ సాష్టాంగపడి మ్రొక్కారు. అంతలో 100 దివ్య విమానాలు వచ్చాయి. ఒకదానిలో కూర్చోబెట్టి వైకుంఠానికి సాగనంపారు. అక్కడ దివ్య భోగాలు అనుభవిస్తూ దివ్య విమానాల్లో సంచరిస్తూ కొన్ని వేల సంవత్సరాలే గడిపాను. అటుపైన ఇంద్రలోకాన్ని పంపారు. అక్కడ దేవతల నమస్కారాలు అందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవిస్తూ మరికొన్ని వేల సంవత్సరాలు ఆనందించి ఏకాదశి పుణ్యఫలం నిల్వలు కరిగిపోవడంతో భూగోళానికి మళ్ళీ తిరిగి వచ్చాను. మీ ఇంట బిడ్డడినై జన్మించాను. జాతిస్మరుణ్ణి కనుక పూర్వజన్మ వృత్తాంతం గుర్తున్నది. యమధర్మరాజు ప్రబోధించిన మేరకు ఆ బాల్యము హరిభక్తిని ఆచరిస్తున్నాను. ఏకాదశి వ్రతాలు ఉపవాసాలతో జాగరణలు చేస్తున్నాను. అనుకోకుండా ఉపవాసం ఉండి జాగారం చేస్తేనే ఇంత ఫలం నాకు దక్కిందంటే ఇక కావాలని భక్తితో శ్రద్ధతో ఏకాదశి వ్రతం చేసేవారికి దక్కే ఫలం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. అందుచేత తండ్రి, అప్పటి నుండి నేను ఈ ఏకాదశి వ్రతాలను చేస్తున్నాను. అహరహమో విష్ణు పూజలు చేస్తున్నాను. నా ఆకాంక్ష పరమపద ప్రాప్తి, పరమానందదాయకమైన విష్ణులోకం చేరుకోవాలంటే భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం చేయడం ఒకటే సులువైన మార్గం. ఈ కథ విన్నవారు చదివినవారు కూడా సర్వపాప విముక్తులై ఆజన్మాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు అని భద్రశీలుడు తన తండ్రికి తెలిపాడు. అప్పుడు గాలవ మహర్షి, నాయనా భద్రశీల, నిన్ను పుత్రుడిగా పొంది మా జన్మలు ధన్యమయ్యాయి. మా వంశం తరించింది. నీ వల్ల హరిభక్తి మహిమ తెలుసుకోగలిగాను. ఏకాదశి వ్రత మహిమను గుర్తించగలిగాను. నీకు తండ్రిని అన్న మాటే గాని నాకు తెలియని రహస్యాలు ఎన్నో బోధించావు. నిజానికి నీవే నా తండ్రివి, నా గురువువి కూడా. నాయన, ధర్మకీర్తిగా నీవు రాజ్యం చేస్తున్న రోజుల్లో దత్తస్వామి శిక్షణ పొందానన్నావు కదా. వేదశాస్త్రాలు, ధర్మాధర్మాలు, ఆచార వ్యవహారాలు ఆ దత్తయోగేంద్రుడు నీకు బోధించాడన్నావు. ఆ బోధలు నాకు వినాలనుంది. జాతిస్మరుడివి కనుక నీకు అన్ని విషయాలు గుర్తుండే ఉంటాయి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని క్లుప్తంగానైనా సరే నాకు ఎరుకపరిస్తే ధన్యుణ్ణి అవుతాను అన్నాడు. అప్పుడు భద్రశీలుడు తండ్రితో, తండ్రి, పూర్వజన్మలో ఒకసారి సహ్యాద్రికి వెళ్ళాను. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకున్న అత్రిపుత్రుణ్ణి అనగా దత్తాత్రేయుణ్ణి దర్శించాను. మధుమత్తుడై పాడుతున్నాడు, ఆడుతున్నాడు. కుడి చేతిలో మధుచషకం, ఎడమ చేతి కింద జగదేక సుందరి, ఎరుపెక్కిన కన్నులు, తడబడుతున్న మాటలు, మధ్యమాంసాల కంపుకి జోరుగా ముసురుతున్న ఈగలు. అల్లంత దూరం నుండి చూసి అక్కడే సాష్టాంగపడి లేచి సాంజలి బంధకంగా ఒకంత ముందుకు వంగి నిలబడ్డాను. దత్తప్రభువు నా వైపుకు చూశాడు. చేతిలో మధుపాత్ర నా వైపుకి విసిరివేశాడు. వెంటనే ఒక పాటి చేతి కర్ర కూడా విసిరాడు. ఆ పైన ఒక ఇటుకరాయి విసిరాడు. దెబ్బలు తగలకుండా తప్పించుకుని నిలబడ్డాను. నన్ను భయపెడుతూ తరమడానికి వచ్చాడు. నేను చలించలేదు. అలాగే నమస్కరించి నిలబడ్డాను. దత్తాత్రేయుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆనాడే నేను స్వామి పరివారంలో సభ్యుణ్ణి అయిపోయాను. నిత్యము సేవలు చేస్తున్నాను. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఏనాడు నన్ను కరుణించని స్వామి, నా వైపు తన చూపులనన్నా నిగిడించని స్వామి ఓనాడు నన్ను కరుణించారు. కరుణామృత ధారల్ని కురిసే చూపులను నాపైకి ప్రసరింపజేశారు. ఎందుకోసం వచ్చావు, ఏమి కావాలని వచ్చావు అని మృదువుగా అడిగారు. ప్రభు, ధర్మస్వరూపం తెలుసుకోవాలని నేను ఆశగా వచ్చాను అని అభ్యర్థనాపూర్వకంగా అన్నాను. అప్పుడు దత్తస్వామి, ధర్మకీర్తి తెలుసుకోగానే సరా ఆచరించవద్దు? సరే అయితే చెబుతాను విను అని ఒక వింతైన చిరునవ్వు నవ్వి ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను ఎన్నింటినో నాకు ఉపదేశించారు దత్తప్రభు. అన్నింటినీ అర్థం చేసుకుని దత్తస్వామికి కృతజ్ఞతగా నమస్కరించి అనుమతి తీసుకుని రాజధాని చేరుకున్నాను. ధర్మబద్ధంగా పరిపాలన సాగించాను. ఏ జన్మ పాపమో గాని దుష్ట సాంగత్యానికి లోనై ధర్మం తప్పి పాపాలు మూటగట్టుకున్నాను. చివరికి మళ్ళీ దత్తస్వామి కృప వల్లనే మరణవేళ సత్సాంగత్యం లభించింది. యముడి ధర్మ ప్రబోధాలు వినగలిగాను. విష్ణు భక్తుణ్ణి కాగలిగాను. సరే, దత్తస్వామి చేసిన ధర్మ ప్రబోధాలు చెప్పమన్నావు కదా, శ్రద్ధగా ఆలకించు. దత్తదేవుడు ఆ జన్మలో నన్ను సంబోధించి చెప్పిన ధర్మాలు యథాతథంగా నీకిప్పుడు వినిపిస్తాను అంటూ చెప్పనారంభించాడు.
దత్తుడు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు. ధర్మకీర్తి మహారాజా, వర్ణాశ్రమ ఆచారయుతమైన సనాతన ధర్మం చెబుతున్నాను తెలుసుకో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 వర్ణాల వారు ఉన్నారు. వీటిలో మొదటి ముగ్గురికి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ద్విజులు అని పేరు. ఎందుకంటే తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ, ఉపనయనం 2వ జన్మ. కాబట్టి వీరిని ద్విజులు అన్నారు. ఈ 4 వర్ణాల వారు స్వధర్మం తప్పకుండా జీవితాలు గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించేటట్లుగా చేయడం రాజుకి ప్రథమ కర్తవ్యం. స్వవర్ణ ధర్మాన్ని త్యజిస్తే వీరిని పాషండులు అంటారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించిన గుహ్య సూత్రాలను, కర్మలను విప్రుడు తప్పకుండా పాటించాలి. అది కృతకృత్యత. పాటించకపోతే పతితుడైనట్లు, సర్వధర్మ బహిష్కృతుడైనట్లు. చతుర్వర్ణాల వారు కూడా యుగధర్మాలను గమనించాలి. యథోచితంగా వాటికి లోబడి స్వధర్మాలను పరిష్కరించుకోవాలి. అలాగే స్మృతి విరోధం లేనంత వరకు గ్రామ ఆచారాలను పాటించాలి. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణం చేయాలి. స్వర్గ సంపాదం కాని ధర్మాన్ని, లోకం ఒప్పని ధర్మాన్ని వదిలివేయాలి. ధర్మకీర్తి సముద్రయానం, కమండలు ధారణ, అన్యకన్యను వివాహమాడటం, దేవర న్యాయం చొప్పున వంశాన్ని నిలబెట్టుకోవడం అంటే మరిది వల్ల పిల్లల్ని కనడం, మధుపర్క సందర్భంగా పశువధ చేయడం, శ్రాద్ధాలలో మాంసాన్ని పెట్టడం, వానప్రస్థ స్వీకారం, స్త్రీ పునర్వివాహం, దీర్ఘకాల బ్రహ్మచర్యం, నరమేధం అశ్వమేధము చేయడం, మహాప్రస్థాన గమనం ఇవి ఈ కలియుగంలో పరిహరణీయాలు అనగా చేయరాదు అని పెద్దలు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల వారు వారి వారి దేశీయ ఆచారాలను విధిగా పాటించాలి. లేదంటే పతితులవుతారు, స్వధర్మ బహిష్కృతులవుతారు. చాతుర్వర్ణాల వారికి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని ఎరుకపరుస్తాను తెలుసుకో. బ్రాహ్మణుడు దాన ధర్మాలలో సాటి బ్రాహ్మణులను సంతృప్తిపరచాలి. జీవనభృతి కోసం యోగ్యులకు యాజ్ఞికం స్వీకరించవచ్చు, అధ్యాపనం చేయవచ్చు. స్నాన సంధ్యలు నిత్యము ఆచరించాలి. వేదాధ్యయనం చేయాలి. ఆయుధజీవి కాకూడదు. అగ్ని పరిగ్రహం నిత్యకృత్యం. పరద్రవ్యాన్ని మట్టితో సమానంగా చూడాలి. ఎప్పుడూ లోకహితాన్ని కోరాలి. మృదువుగా సంభాషించాలి. ఋతుకాలంలోనే ధర్మపత్నితో సంగమించడం ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవరికీ అహితం పలుకకూడదు. దాన ధర్మాలతో విప్రుల్ని సంతోషపెట్టాలి. వేదాధ్యయనం చేయాలి. యజ్ఞాలతో దేవతలను ఆనందపరచాలి. ఆయుధజీవి కావాలి. ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి తీరాలి. ఇక పశుపాలన, వాణిజ్యం, కృషి, వేదాధ్యయనం ఇవి ప్రధానంగా వైశ్య వర్ణ ధర్మాలు. యజ్ఞాలతో దేవతల్ని, దాన ధర్మాలతో విప్రుల్ని సంతృప్తిపరచాలి. శూద్రులు క్రయ విక్రయాలలో ఆర్జించిన లాభాలతో కానీ, శిల్ప విద్యలతో సంపాదించిన ధనంతో కానీ, ఇతర ఏ వృత్తితో సంపాదించినా సరే దాన ధర్మాలు, యజ్ఞయాగాలు నిర్వహించాలి. ద్విజులకు అన్నింటా సహకరించడం వీరి కర్తవ్యం. ఋతుకాలంలో ధర్మపత్నిని కలవడం ప్రశస్తం. లోకహితం కోరడం, మంగళప్రదంగా ప్రియంగా మృదువుగా మాట్లాడడం, అనాయాసిత్వం అంటే అట్టే శ్రమ లేకుండా నైపుణ్యంగా పనులు చేయడం, మహోత్సాహిత్వం అంటే సోమరితనం లేకుండా ఉత్సాహంగా గడపడం, నిగర్విత్వం అనగా గర్వం లేకుండా ఉండడం, సహనగుణం అనగా తితిక్ష ఇవన్నీ అన్ని వర్ణాల వారికి సాధారణ ధర్మాలు. తమ వర్ణాశ్రమాలకు తగిన కర్మలను అనుష్ఠించడం ద్వారా అందరూ ముక్తికి అర్హులవుతారు. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియాచారాన్ని, క్షత్రియుడు వైశ్యాచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇది కూడా ఆపద్ధర్మం మాత్రమే. వర్ణాలు లాగానే ఆశ్రమాలు కూడా 4, 5వది లేదు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. కర్మ యోగ రతులై, నిస్పృహులై, శాంత మనస్కులై, స్వకర్మ పరినిష్ఠితులై అన్ని ఆశ్రమాల వారు కూడా పునరావృత్తిరహితమైన ముక్తిని పొందగలుగుతారు. వీటిలో స్వకర్మను పరిత్యజించి పరకర్మను ఆశ్రయించిన వాడు మాత్రం పాషండు అని అనబడతాడు. అతడు సర్వధర్మ బహిష్కృతుడవుతాడు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.